దాసరి రాము తెలంగాణ బలిజా కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారతదేశ కన్వీనర్. రేపు రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో మన విశాఖపట్నం జిల్లాకు వచ్చాం. యలమంచిలి జనసేన పార్టీ అభ్యర్థి మా సుందర విజయ్ కుమార్ గారు నిలబడ్డారు. మాకు బాగా పాత స్నేహితులు, అనేక సామాజిక ఉద్యమాల్లో మాతో పాటు పనిచేసిన వ్యక్తి, ప్రజా సమస్యల మీద పనిచేసిన వ్యక్తి, మంచి వ్యక్తికి జనసేన కూటమి తరపున టికెట్ ఇచ్చారు. అందరినీ కోరుతుంది ఒకటే, మన ముఖ్యంగా యలమంచిలి నియోజకవర్గం ఇక్కడ ప్రజలకి, కాపులు, బీసీఎస్సీ నాయకులందరూ కూడా, మిమ్మల్ని అందరినీ కూడా ప్రజలందరినీ కోరుకుంటుంది ఒకటే, రాష్ట్ర స్థాయి పార్టీ పెట్టి నడపడం అంటే చిన్న విషయం కాదు. అలాగే మనలాంటి పేద కులాల నుంచి వచ్చి ఎవరైనా పార్టీ పెట్టడం చిన్న విషయం కాదు. అదే పవన్ కళ్యాణ్ గారు చాలా అనేక రకాల ఒడిదుడుకులు రిస్కులు తీసుకొని పార్టీ పెట్టి, డబ్బులు ఉన్నా లేకపోయినా ఓడిపోయినా కష్టపడ్డ పార్టీ నడుపుకొని ఇప్పుడు తీసుకొచ్చారు. అట్టడుగు పేద వర్గాలకు రాజ్యాధికారం అందాలని ఒక కాన్సెప్ట్ పనిచేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలు కూడా సామాజిక న్యాయం అనే ఉద్దేశంతో ముందుకెళ్ళింది. అదే కోణం ఈ రోజు కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రం అప్పుల పాలైపోయి అనేక రకాల సమస్యలు, అరాచకం, దౌర్జన్యాలతో ఉంది. ఇప్పుడున్న ఈ పరిస్థితులు మారాలి. మారకపోతే మాత్రం రేపు అభివృద్ధి చాలా కష్టం. రాజధాని ఎక్కడుందో తెలియని పరిస్థితులు మనం ఉన్నాం. ఒక్క నెల జీతాలు కూడా గడవడానికి వీళ్ళెక్కడ అప్పులు చేస్తే తప్ప గడవని పరిస్థితికి రాష్ట్రం ఏర్పడింది. ఈ ఉన్న పరిస్థితిని మళ్ళీ సరి చేసుకోవాలంటే నేషనల్ పార్టీ బీజేపీని కూటమి కూడా కలుపుకోవాలా, కేంద్ర ప్రభుత్వ యొక్క సహకారం ఉండాలని చెప్పని కలుపుకొని ఈరోజుకి ఎలక్షన్కి వెళ్ళడం జరుగుతుంది. ప్రజారాజ్య పార్టీ నుంచి మా సుందర విజయ్ కుమార్ గారు ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేస్తున్నారు. యలమంచిలో ఇక్కడ ఏ సమస్యలు వచ్చినా అన్ని సమస్యలు నిలబడటం. ఇండస్ట్రియల్ కారిడార్ సజ్జలు ఉన్నాయి. ఇక్కడ ఆ రోడ్లు సరిగ్గా రోడ్లు వసతులు లేకపోవడం, యాక్సిడెంట్స్ అవటం, అనేక రకాల సమస్యల మీద రెగ్యులర్ గా నిరంతరం ప్రజా జీవితం అంటే మనకేం వస్తుంది, మనం ఏం రాజకీయం లబ్ధి పొందుతున్నాం కంటే కూడా ప్రజాక్షేత్రంలో మొదటి ఉండి ఒక సామాన్య ప్రజలతో కలిసి పనిచేసుకుంటున్న ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి విజయ్ కుమార్. ఆయన జనసేన పార్టీ తరఫున నిలబడి ఉన్నారు. ఈ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా ఆయన విజయ్ కుమార్ గారు నిలబడి ఉన్నారు. నేను యలమంచిలి నియోజకవర్గంలో ఉన్న పేద వర్గాలు, అట్టడుగు పేద వర్గాల్ని, బలహీన వర్గాలందరినీ కూడా, కాపులందరినీ కూడా విజయ్ కుమార్ గారికి అండగా ఉండండి. డబ్బులు ప్రలోభాలకు లొంగబాకండి. మన దగ్గర దోచుకున్న డబ్బులు తెచ్చి మళ్ళీ మనకు పెడుతున్నారు. మనకు స్వతంత్రం తెచ్చి ఓటు ఇచ్చింది 5 ఏళ్లకు ఒకసారి మన ఓట్లు అమ్ముకోవడానికి కాదు. మంచి వ్యక్తుల్ని, నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని గెలిపించుకోండి. విజయ్ కుమార్ లాంటి వ్యక్తి ఈ ప్రాంతంలో గెలిస్తే ఇప్పుడు మళ్ళీ బీజేపీ కేంద్రంతో కూడా కూటమితో ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలో ఇంకెక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది, అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విజయ్ కుమార్ గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేయండి. అట్లాగే ఎంపీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ సీఎం రమేష్ గారు మన అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్ గా వారు నిలబడి ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర సహకారం చాలా అవసరం. మనకి కేంద్రంలో మళ్ళీ బీజేపీ పార్టీ ప్రభుత్వం రాబోతుందని చెప్పుకుంటున్నారు చాలా చోట్ల కూడా. నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానం, ఇండస్ట్రియల్ గా డెవలప్మెంట్ కానివ్వండి, ఇది కూడా బాగా మంచి పేరు ప్రఖ్యాతులతో దేశాభివృద్ధి ముందుకెళ్లే దాంట్లో వెళ్తున్నారు. కాబట్టి అంటే మీ ఓటు బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారికి, యలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన అభ్యర్థి సుందర విజయ్ కుమార్ గారికి మీ అమూల్యమైన ఓటేసి మన పేద వర్గాలు దయచేసి, ఈ పార్టీ ఏ డబ్బున్నో ఎవరో పెట్టిన పార్టీ కాదు, పేద కులాలోళ్ళు పెట్టిన పార్టీ, పేద కులాల కోసం పెట్టిన పార్టీ. ఈ పేద కులాలకు అధికారం అందడం కోసం పెట్టిన సమాజం నిర్మాణం కోసం, అవినీతి సమాజం కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ. దయచేసి ఆ పార్టీకి మీరు అందరూ కూడా అండగా ఉండి, ఒక చిన్న చెట్టు మొక్క పెరుగుతుంది, దానికి అందరూ చేతులు అడ్డం పెట్టి కాపాడి పెద్ద చేయండి. ఆ చెట్టు పెద్ద అందరికి కూడా నీడొస్తుంది. భవిష్యత్తులో ఒకప్పుడు ఇందిరాబారావు గారు పార్టీ పెట్టినప్పుడు బీసీఎస్సీ నాయకులు చాలా మందికి అవకాశాలు పెరిగినాయి. ఒక కొత్త పార్టీ వచ్చినప్పుడు అవకాశాలు పెరుగుతాయి, అవినీతి తగ్గుతుంది. అట్లాగే మళ్ళీ కొత్త ప్రత్యామ్నాయం, ఇంకో ప్రయత్నం జరుగుతుంది. ఆ కొత్త వస్తున్న ప్రత్యామ్నాయం వస్తున్న జనసేన పార్టీకి, ఈ కూటమికి అందరూ కూడా అండగా ఉన్నారు. 20 ఇసుక అంటున్నాం. 20 రంగాలని పోషించేది ఇసుక. బేల్దారి మేస్త్రి నుంచి మొదలు పెట్టి ఎలక్ట్రీషియన్స్, వడ్రంగులు, మార్పులు, 20 రంగాలు పోషిస్తుంది. ఆ ఇసుక, మన ఇసుక హైదరాబాద్ లో, చెన్నైలో కనపడుతున్నాయి మన లారీలు. మరి ప్రతిపక్షాలు కూడా ఆలోచించుకోవాలా. ఎందుకంటే మీ సామాజిక ఉద్యమాలు దిగేవాళ్ళం మేమంతా. ఆ టోల్ గేట్ల దగ్గర చూస్తుంటాం, బార్డర్ల దగ్గర లారీలు పోతుంటాయి మన రాష్ట్రం నుంచి. హైదరాబాద్ చేస్తే 75,000, చెన్నై పోతే ₹1,00,000. ఏడ దొరకదు. దానివల్ల ఎన్ని రకాలు గుడ్డుపడ్డాయి. చీప్ లిక్కరు ఇక్కడ వీళ్ళు పెట్టే రేటుకి ఎక్కడ దొరకదు. ఇప్పుడు ఏదో కొత్తగా లిక్కర్ బ్రాండ్ ఏదో వచ్చిందంట, మన రాష్ట్రంలో ఎక్కడైనా అమ్మచ్చు అని చెప్పాలి. అలా అసలు వేరే రాష్ట్రాల పర్మిషన్ కూడా, చాలా లిక్కర్లు చాలా రాష్ట్రాల పర్మిషన్ కూడా లేని బ్రాండ్స్.
అవి తాగుతుంటే ఆ శరీరం ఆరోగ్యం పూర్తి దెబ్బతింటారు, మానసిక రోగులు అయిపోతున్నారు. ఇప్పుడున్న చీప్ లిక్కర్ తాగుతాయి. 8 రోజులు స్టోరేజ్లో ఉండాలా స్పిరిట్ మొలాసిస్ మొత్తం కలిపి. అలాంటిది 3 ట్యాబ్లు ఒకేసారి నింపి బాటిల్ పెట్టి పంపించేస్తున్నారు. రోగాలు వస్తాయి దానివల్ల. హాస్పిటల్ ఎక్కువైపోయారు, జనం పేషెంట్లు ఎక్కువైపోయారు. ఒకప్పుడు లేదు ఈ పరిస్థితి. అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ తీసుకోండి. ఎప్పుడన్నా మన ఈ కోస్తా జిల్లాలో ఎప్పుడన్నా ఈ అరాచకం చూసామా? ఎలక్షన్లో కొట్టుకోవడం చూసాం, కానీ నామినేషన్లు వేసేటప్పుడే కొట్టడం, కాగితాలు లాక్కోవడం, చెంచడం, నామినేషన్ వేయని కూడా ఆపడం ఎక్కడన్నా చూసామా? ఇది రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్న కల్చర్. అది డబ్బుతో దౌర్జన్యంతో ఏమైనా చేసి మేము గెలుస్తాం, ఏమైనా చేయగలుగుతాం డబ్బుతో అనే ఒక ఆలోచనతో వాళ్ళు ముందుకు పోతున్నారు. సంపద డబ్బు ఉంటే ఎన్నైనా పంచుకోవచ్చు, ఎన్నైనా చేసుకోవచ్చు. ఇప్పుడు తెస్తున్న పథకాలకి అప్పు చేయకుండా పెడతాం చెప్పే ధైర్యం ఉంది ఎవరికైనా? అప్పులు తీసుకొచ్చి పప్పులు బెల్లాలు వచ్చినట్టు పంచుతాం జనాలకి. ఇక్కడ సంపద పెంచాలా, ఇక్కడ ఇండస్ట్రీస్ పెంచుకోవాలా, ఉద్యోగాలు ఇవ్వాలా. డిగ్రీ చదువుకొని నార్మల్ డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఎవరికైనా ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయా? ఒక కొద్ది గొప్ప మీ వైజాగ్ ఏరియాలో దొరుకుతాయి. ఆంధ్రప్రదేశ్లో మిగతా ఎక్కడ ఉద్యోగాలు లేవు. హైదరాబాద్కో, చెన్నైకో, బాంబేకో, పూణేకో పోవాలా, బెంగళూరుకో పోవాలి ఉద్యోగాలు. ఇక్కడ ఇప్పుడు ఎక్కడెప్పుడు అభివృద్ధి చేస్తాం? రాజధాని ఎక్కడి నుంచి ఎక్కడ రాజధాని ఉంది? 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అవి నీటి పాలు చేసి ఆ బిల్డింగ్లు ఎందుకు పనికి రాకుండా చేసేసి మళ్ళీ ఇప్పుడు రాజధాని ఎక్కడో బ్రహ్మాండమైన నిర్మాణం చేస్తారంటే కట్టించిన బిల్డింగ్ దేని వాడతావో చెప్పు. రాజధాని ఎక్కడ పెట్టినా పర్వాలా, నాశనం చేయకూడదుగా, అభివృద్ధి చేయాలి కదా. రాష్ట్రం గాడి తెప్పింది. పరిపాలన కానీ మిగతా వ్యవస్థలు కానీ ప్రజల్ని ఏదో డబ్బుతోనో పథకాలతో లోగా తీసుకుందామన్నారు. ఈ ఎలక్షన్ లో ఏమాత్రం ఏమరపాటుతో జనం బాధ్యత రాహిత్యంగా ఉండి ఓట్లు అమ్మేసుకొని ఎట్లా పడితే అలా మంది చేస్తే మాత్రం రాష్ట్రం ఖచ్చితంగా అంధకారంలోకి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రాష్ట్రం మరి గాడిలో పట్టమా పాడవటం అన్నది రేపు ఎలక్షన్ లో డిసైడ్ అవుతుంది. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ఉండండి. పథకాలు ఎప్పుడు ఉంటున్నాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ అంత ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి, రేపు ఎవరు వచ్చినా పథకాలు ఉంటాయి. పథకాలు పోవు ఎక్కడికి, మీకు వచ్చే పథకాలు మీకు వస్తాయి. పరిపాలన చూడండి, సక్రమమైన పరిపాలన, అవినీతి రహిత పరిపాలన, అభివృద్ధి చేసే పరిపాలన, ఇండస్ట్రీస్ తీసుకొచ్చే పరిపాలన, ఈ పరిపాలన చూసుకోండి. పథకాలు ఎక్కడికి పోవు, పథకాలు ఉంటాయి. మీ పిల్లల భవిష్యత్తు వాళ్ళకి రేపు పునాదులు పడినట్టు చూసుకోండి. రేపు ఊర్లో ఉన్న ఆస్తులన్నీ తాకట్టు పెట్టాం, ఏం మిగల మన ఆస్తులు మిగిలిని ప్రభుత్వం అసలు తాకట్టు పెట్టేశారు. వైజాగ్ లో కానీ అన్ని చోట్ల రాజధాని బిల్డింగ్ కూడా పెట్టేశారు తాకట్టు. రేపు వస్తే మన ఆస్తులు మిగిలిని తాకట్టు పెట్టాయి. కాబట్టి దయచేసి ఎంతున్న ప్రభుత్వ విధానాలు ఇది కరెక్ట్ కాదు. మీ సామాజిక ఉద్యమాలు ఉండే మనుషులుగా చెప్తున్నాం, ఇది కరెక్ట్ కాదు. భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం లేని ప్రభుత్వం రావట్లా. ఎవరైనా ఎంతో కొంత అభివృద్ధి చూస్తూ అడుగులేస్తున్నారు. ఇది పూర్తిగా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలే చేస్తున్నారు ఇక్కడ. ఇది పద్ధతి మారాలా, ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు మారాలా. దీనికి ప్రజలందరూ కూడా చైతన్యంగా ముందుకెళ్ళాలి.